వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్ సాయిబాబా స్తూపం దగ్గర జంగారెడ్డిగూడెం, ప్రొపరేటర్ గుబ్బల రాంబాబు. CK29 న్యూస్. విద్యుత్ వినియోగదారులకు పీఎం సూర్యఘర్ పథకం ఎంతో అద్భుతమైనదని జంగారెడ్డిగూడెం విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ యోజన పథకం 1180 రూపాయలు రిజిస్ట్రేషన్ ప్రక్రియతో ఈ పథకం ప్రారంభం అవుతుందని, సబ్సిడీ 78,000 రూపాయలు వస్తుందని గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పీర్ అహ్మద్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఈపీడీసీఎల్ జంగారెడ్డిగూడెం. విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, ఈ యొక్క పీఎం సూర్యఘర్ పథకం అన్నది ఒక అద్భుతమైనటువంటి పథకం. మన యొక్క ఇంటి సర్వీస్కి రూఫ్ టాప్ కనుక అవైలబుల్గా ఉన్నట్లయితే పైన స్లాబు, అక్కడ సోలార్ ప్యానల్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి విద్యుత్ పొదుపు అన్నది జరుగుతుంది. ప్రతి 100 చదరపు అడుగుల స్థలంకి 1 కిలోవాట్ వరకు ప్యానల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 300 చదరపు అడుగులు ఉన్నట్లయితే 3 కిలోవాట్ వరకు ప్యానల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ యొక్క సోలార్ ప్యానల్ యొక్క కాస్టు 3 కిలోవాట్లు అయితే 2,10,000 రూపాయల వరకు అవుతుంది. ఇందులో సబ్సిడీ అన్నది గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. ప్రతి కిలోవాట్కి 30,000 వస్తుందండి సబ్సిడీ. మొదటి 2 కిలోవాట్లకి 60,000, 3వ కిలోవాట్కి 18,000. ఈ యొక్క 78,000 ఇన్స్టాల్ చేసుకున్నటువంటి 1 మంత్ లోపల బెనిఫిషరీ అకౌంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి క్రెడిట్ అవుతుంది. ఈ యొక్క సూర్యఘర్ పథకం ఉపయోగించుకోవడం వల్ల మనం ఏదైతే విద్యుత్తుని మనం సోలార్ ప్యానల్ ద్వారా జనరేట్ చేసుకుంటున్నామో ఆ యొక్క విద్యుత్ యూనిట్స్ మినహాయించి మన యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లులో మిగిలినటువంటి నెట్ యూనిట్స్కే బిల్లింగ్ అన్నది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గృహ వినియోగదారులకు గరిష్టంగా 400 యూనిట్లకి పైబడినటువంటి కన్జంప్షన్కి ₹9.75 వరకు యూనిట్ టారిఫ్ ఉంది. ఇది ఒక ప్యానల్ ఇన్స్టాల్ చేసుకోవడం వలన మనం కట్టేటువంటి బిల్లులో ఇంకా తక్కువ టారిఫ్కి రావడం వలన ఈ యొక్క కరెంటు బిల్లులో పొదుపు వస్తుంది. అలాగే గ్రిడ్ మీద భారం లేకుండా చేసిన వాళ్ళు అవుతారు. ఈ యొక్క ప్యానల్ యొక్క ఎక్స్పెన్సెస్ బెనిఫిషరీ బేర్ చేయడానికి బ్యాంకు వాళ్ళు కూడాను ముందుకు వచ్చారు. వివిధ బ్యాంకు వాళ్ళు తక్కువ వడ్డీలో రుణ సదుపాయాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కాబట్టి ఈ యొక్క జంగారెడ్డిగూడెం పరిధిలోని విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సినదిగా కోరి విజ్ఞప్తి చేయడమైంది.